ఈరోజు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారు మా మిత్రుడు. ఇవాళ మనము ఇక్కడ ఏదైతే దర్శనం తీసుకున్నామో ఫిబ్రవరి 15వ తేదీ ఆయనకు శుభవార్త వస్తుందని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. బాలనాయక్ గారికి, అట్లనే నా మిత్రుడు శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ కావడం మనకందరికీ చాలా మంచిది. 1వ తేదీ నేను ముఖ్యమంత్రితోటి మాట్లాడినప్పుడు నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ డైరీ ఆవిష్కరణ చేసినప్పుడు ఒకసారి శాసనసభ్యులు ఎమ్మెల్సీలతోటి ఒకసారి పోయి రండి, ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఇంకా 2-3 సార్లు మేము వస్తాము, ఈ సభని ఎట్లా సక్సెస్ చేయాలి, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఇది చేయాలనేది ఆయన సంకల్పం ఉంది. అందుగురించే ముఖ్యమంత్రి గారికి అక్కడ మహారాష్ట్రలో భారత ప్రభుత్వం ప్రధాని మంత్రి 750 కోట్ల రూపాయలతోటి నంగారా మ్యూజియం, అది పౌరాగఢ్ అంటారు, పౌరాగఢ్. అది నేను ముఖ్యమంత్రికి మేమందరం కలిసి పౌరాగఢ్ని మహారాష్ట్రలో అంటారు, ఇది గోరియాగఢ్, ఈ దానికి నామకరణ చేస్తాం. గోరియాగఢ్ అని పెడితే గోర్మాటీలు అందరూ ఒక 35 ఉంటారు. మైదాన ప్రాంతంలో దాదాపు 75% బంజారాలు ఉన్నారు. ముఖ్యమంత్రి ఆయన నియోజకవర్గం కానివ్వండి, మనతోటి చాలా దగ్గరగా బంజారాలతోటి సత్సంబంధాలు ఉన్నాయి ఆ కుటుంబాలకు. ఇవాళ జైపాల్ రెడ్డి జయంతి రోజు గిట ఇవాళ మంచి కార్యక్రమం, మా అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ ఉంది. తప్పకుండా ఇక్కడ చేయాలి, 1,00,000 మందితోటి ఇక్కడ నల్గొండ 2-3 రోజులు నేను గిట్ట ఇక్కడనే ఉంటాం. నేను మా ఎమ్మెల్యేలను అందరికీ నేను ఒకటే ప్రాధేయపడుతున్నాం, అది పౌరాగఢ్, ఇది గోరియాగఢ్ అని పెట్టేసి, ఇది గోరియాగఢ్ అంటే ఇది ఒక చరిత్రకరమైన ఇది ఉంటుంది. అందుగురించే ముఖ్యమంత్రికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆరోగ్యంగా ఉంచాలని, మరి మా శాసనసభ్యులకు బంజారాలకు మంత్రి పదవి లేదు, ఇది ఫిబ్రవరి 15వ తేదీ వరకు మా ముఖ్యమంత్రి తప్పకుండా అవకాశం కల్పించాలని బంజారా ప్రజల తరపున ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా మరి ఇది శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా నేను మా మహారాజులకు గిట్ట చెప్తున్నాను, ఒకరోజు మీరు పౌరాగఢ్ పోండి, అక్కడ మ్యూజియం ఏర్పాటు చేసిర్రు. ఆ మ్యూజియం నేను ఎమ్మెల్యే సాబ్ వంశీకృష్ణ సాబ్ మేము గిట్ట ఒకసారి పోయి చూసి వస్తాం. అక్కడ నా మిత్రుడు సంజయ్ రాఠోడ్ అని మంత్రి ఉన్నాడు, వాళ్ళు 750 కోట్ల రూపాయలతోటి అక్కడ దేశ ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేసిండు. ఆ దానికి పోటీగా ఇది గిట్ట జరుగుతుందని సేవాలాల్ మహారాజు ఒక బంజారాలే ఎంబడే కాదు, అందరి ఎంబడి ఆయన బోధనలు అందరికీ ఇది చేసినట్లు చదువుకోండి, సారకు మాంసానికి దూరం ఉండండి. ఇలా చదువుతున్నాం, ఇలా IAS IPS గ్రూప్ 1 గ్రూప్ 2 డాక్టర్లు యాక్టర్లు అంతా అవుతున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ పుణ్యం, శ్రీమతి ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఇలా నేను చూస్తూ ఉంటే ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో CIలు, DSPలు, డాక్టర్లు, ఇలా ఫారెస్ట్ అధికారులు, MROలు అంతా ఇదేందంటే ఆ రోజు రిజర్వేషన్ ఇవ్వకపోతే ఆ రోజు ప్రభుత్వాన్ని బంజారాలు తీసుకొచ్చిరని ముఖ్యమంత్రి సేవాలాల్ జయంతి రోజు చెప్పడం జరిగింది. మరోసారి రినివల్ కావాలి, తప్పకుండా మనం ఆయన చేస్తున్న కృషికి మనం ఆయనకు చేదోడు వాదోడుగా నిలబడాలి, ఆయన చేయెత్తుని బ్రహ్మాండంగా బలపరచాలి, మళ్ళా 10 కాలాల పాటు ఈ ప్రభుత్వం ఉండాలనేది మధ్యమడుగు హనుమాన్ మహారాజ్కి, సేవాలాల్ మహారాజ్కి, మరియమ్మ యాడికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.